పార్లమెంటులో జరగబోతున్నటువంటి చర్చ, రాజ్యాంగం పైన చర్చ చేస్తున్నారు కదా 16-17 తేదీలలో. ఈ 16-17 తేదీలలో 10 సంవత్సరాలలో బీజేపీ అనేటటువంటిది రాజ్యాంగానికి తూట్లు పొడిచింది, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుందని ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న తరుణంలో బీజేపీ వాళ్ళు కూడా ఈ చర్చను స్వీకరించే 16-17 తేదీలలో రాజ్యాంగం పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలన్నారు. అందులో భాగంగానే ఈరోజు మేము కూడా ఏమంటున్నామంటే, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులము రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేస్తూ జీవో 55 ఉంది గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. ఈరోజు ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి ఒక కంపార్ట్మెంటల్ రిజర్వేషన్ను తీసేసి జీవో 29 తీసుకొచ్చారు. ఆ జీవో 29 వల్ల రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు రిజర్వేషన్లను వెత్తేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలక్షన్ జరుగుతుంది. ఈ జీవో 29 గురించి తెలంగాణ నుంచి ఉన్నటువంటి అందరూ లోక్సభ రాజ్యసభ సభ్యులు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల యొక్క లోక్సభ సభ్యులు పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా రిజర్వేషన్లను తీసేసి రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందో దాని గురించి మాట్లాడమని అన్ని పార్టీ లీడర్లకు ఈ మీడియా సమావేశంగా మేము వినతి పత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ మీడియా సమావేశం అని ఈ రోజు మీ ఒక గల్లీలో ఎందుకు పెట్టుకోవడం జరిగిందంటే, ఇక్కడ మేము ఎక్కడనైనా పెట్టుకుంటున్నామంటే అక్కడ మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. ఒక స్టడీ హాల్ దగ్గర మంచిగా ఒక 100 మందితో పెట్టుకుందామంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి ఆటంకం కలుగుతుంది, విఘాతం కలిగిస్తుందని చెప్పేసి అందరి మీద కేసులు పెట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లలో పంపిస్తున్నారు. అవి పిట్టి కేసులే అంటున్నారు, కానీ కోర్టులలో నెలలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి 29 జీవో గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక వెలేసినటువంటి కొంప లెక్క ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కువ మంది వస్తే కేసులు పెడుతున్నారు కాబట్టి, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది కాబట్టి కొద్దిమంది వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళు ఆ రోజు ఎన్నికల వేళ వచ్చేసి ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో, తమ యొక్క అభయస్థమైనటువంటి మేనిఫెస్టోలో 9వ పేజీలో 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటను నమ్మి మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పెద్దలే. ఆయన ఎమ్మెల్సీ అయిండు, ఆయన ఆ రోజు నిరుద్యోగులతో మమేకమై గ్రూప్ 1 క్యాన్సిలేషన్లో తను కూడా ఒక కీలక పాత్ర పోషించిండు. ఆ రోజు కేసు వేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అడ్వకేట్ నరసింహరావు. అయితే ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి గ్రూప్ 1ను క్యాన్సిల్ చేయించిండు. శ్రీధర్ బాబు గారు లేస్తే రియాజ్ గారు ఇన్స్టిట్యూట్కి వచ్చి నిరుద్యోగులతో అశోక్ నగర్లో తిరిగినటువంటి వ్యక్తి. ఈయన ప్రొఫెసర్ కోదండరామరెడ్డి తెలుసు, గత ప్రభుత్వంలో లేస్తే కలువులకై కొట్లాడిన ఈయన రియాజ్ గారి గురించి తెలుసు. గతంలో అసలు ఈయన ఎవరికి తెలియదు, తెలంగాణలో తన ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈయన మమ్మల్ని అందరినీ ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని కాంగ్రెస్కు ఓటేసే విధంగా బస్ యాత్రలు చేసిండు. బస్ యాత్రలో కూడా డబ్బులు నొక్కినటువంటి మహాగణుడు ఈయన. ఆకునూరు మురళి గారు అప్పుడు లేస్తే కాంగ్రెస్ వస్తే ఏ విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఆల్దా జానయ్య, ఈయన కూడా ఎప్పుడు వ్యవసాయం గురించి, విద్యా ఉపాధి అవకాశాల గురించి చెప్పినటువంటి వ్యక్తి. వీళ్ళందరికీ ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ వచ్చింది, రియాజ్ గారికి ఈయనకు గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఈయనకు ఆకునూరు మురళి గారికి విద్యా కమిషన్ చైర్మన్, ఈయనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వీసీ పదవి వచ్చింది. వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి, కానీ వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళందరూ మేనిఫెస్టోలలో ఉండి స్వహస్తాలతో లిఖించినటువంటి ఈ మేధావులు ఈరోజు ఎక్కడ పోయారు? పచ్చి అబద్ధాలు కాంగ్రెస్ చెప్తుంటే ఏం చేస్తున్నారని వీళ్ళని ఈ విధంగా ఫోటోలు అంటించి మన తెలంగాణలో ఏదైతే సంస్కృతి పీర్ల పండుగ ఉంటుందో ఆ విధంగా పీర్లుగా కట్టి ఈరోజు వీళ్ళనందరినీ కూడా ఈ పీర్కు తొలగించినటువంటి విధానం చూస్తున్నాం. తర్వాత వీళ్ళనందరినీ కూడా హుసేన్ సాగర్లో నిమజ్జనం కూడా చేస్తాం. వీళ్ళ ఫోటోలన్నింటినీ కూడా, ఎందుకంటే మా జీవితాలను చింద్రవందరం చేస్తున్నటువంటి వాళ్ళు. ఆ రోజు కేటీఆర్ వచ్చి 2,000 ఉద్యోగాలు పెంచుతామన్న గ్రూప్ 2లో పెంచలేదు. మేము నమ్మకుండా ఈరోజు గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి బస్ యాత్ర చేసినాం. ఈరోజు అదే 783 పోస్టులతోటి ఈరోజు గ్రూప్ 2 పెడుతుంటే ఈ రియాజ్ గారు ఏం చేసిర్రు? మేము ఈరోజు సాక్షిగా చెప్తున్నాం, అశోక్ నగర్ గడ్డ సాక్షిగా, నిరుద్యోగులను మోసం చేసినటువంటి వాళ్ళల్లో రియాజ్ ప్రథముడు. ఆయన అసలు ఎవరికి తెలియనటువంటి వాడు. ఈరోజు ఈయన అంటాడు, నా స్థాయికి ఇది ఒక చిన్న పదవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్, నాకు పెద్ద పదవి రావాలి, మైనారిటీలు ఎవరు లేడు, నాకు మినిస్టర్ రావాలని కలలు కన్నాడు.
ఇవాళ ఆయన పదవినే చూసుకుంటున్నాడు. పక్క మోసం మోసగాడు ఎవడన్నాడంటే నిరుద్యోగులకు పోస్టులు పెంచొద్దు, ఇది బీఆర్ఎస్ కిందికి పోతుంది, ఒక్క పోస్టు కూడా పెంచొద్దు, ఉన్న పోస్టులతోటే గ్రూప్ 2ను నిర్వహించాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 అని చెప్పిన గనుడు ఎవరంటే ఆయన పేరు చెప్తేనే తిరుగుతున్నారు చూడండి. గిన్నాకి వీళ్ళందరూ చెప్తే తిరిగింది. ఇప్పుడు ఆయన పేరు అనగానే ఎంత మోసకొండి, ఎంత మోసకొండి వాడు. అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు, వీళ్ళందరూ మోసగాళ్ళు. ఈ మోసాన్ని నిరుద్యోగ లోకము ఎండగట్టాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా ఇగో మీ వద్దురన్న మా గురించి ఎక్కువ చెప్పకు, మేము అవలాగాలం అని కర్ర కూడా మొత్తం కూడా ప్రకృతి కూడా సహకరించట్లేదు. వీళ్ళ పేర్లు చెప్తేనే చాలు ప్రకృతికి పూనకం వచ్చి ఈ అటు ఇటు చేస్తుంది. ఇది వాస్తవం. మనుషులు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి మాత్రం సహకరించదు. వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలను ప్రకృతి సహకరించదు. కాంగ్రెస్ను ప్రకృతే తుంగలో దొక్కుద్దని కూడా మేము తెలియజేస్తున్నాం.